ఛానల్లోకి స్వాగతం. మేష రాశి వారికి జూన్ 21, 22, 23 తేదీల్లో జరిగేది ఇదే. ఈ మేష రాశి వారికి ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను అయితే మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేష రాశిగా పరిగణిస్తారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇక ఈ మేష రాశి వారికి మాత్రం జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారికి శుక్రగ్రహం అనుకూలత వల్ల వీరు ఎన్నో మంచి ఫలితాలను పొందబోతున్నారు. ఈ టైంలోనైతే మీకు ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. మీ యొక్క పెద్ద కోరిక అనేది ఈ టైంలో తీరబోతుంది. మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారి అధిక తెలివితేటలను వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు మంచి ధైర్యవంతులు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి మంచి వ్యక్తిత్వం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ప్రేమ అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కోపం కూడా అధికంగా ఉంటుంది. తొందరపడి ఏ నిర్ణయాలు వీరు తీసుకోరు, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. చూడటానికి చాలా మంచి వారిగా ఉంటారు, కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం అనేది ఉంటుంది. అలాగే బయటకు నవ్వుతూ ఉంటారు, కానీ లోపల ఎంతో బాధ ఉంటుంది. పట్టుదల కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులకు తమ తెలివితేటలతో, ధైర్యంతో జీవితంలో ముందుకు నడుస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎంత చిన్న కష్టమైన పని అయినా సరే వీరు చాలా ఇష్టంగా చేస్తారు. ఏ పని అయినా చాలా ఇష్టంతో చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కష్టాలు అనేవి అధికంగా ఉంటాయి. చిన్నప్పటి నుంచే కుటుంబం మోస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఏ పని చేసినా కానీ ధైర్యంగా చేస్తారు. ఆచితూచి వీరు అడుగులు ముందుకు వేస్తారు. అయితే ఈ రాశి వారు ఎవరికి అన్యాయం చేయరు. వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు. కుటుంబ బరువు బాధ్యతలను వీరు ఎక్కువగా మోస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి మాత్రం దైవం యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఈ మేష రాశి వారికి సహనం, ధైర్యం, ఎదగాలనే చురుకుతనం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి వారు కుటుంబ సభ్యుల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వీరు చాలా నిజాయితీ పరులు. ప్రేమ విషయంలోనైతే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిజాయితీగా ఉంటారు. వీరికి చాలా ధైర్యం అనేది ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ రాశి వారు కోపం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. కోపంతో తమ దగ్గరి వారిని వీరు దూరం చేస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి పట్టుదలతో జీవితంలో పైకి ఎదుగుతారు. ఈ రాశి వారికి మాత్రం జూన్ 21, 22, 23 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారి యొక్క తలరాత అనేది మారబోతుంది. వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది. ఈ రాశి వారు మంచి లాభాలను అయితే పొందబోతున్నారు. ఈ టైంలో మీకైతే దైవం యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఉండబోతుంది. ప్రతి పనిలో మీరు విజయాన్ని సాధించబోతున్నారు. మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. మీ జీవితంలోనైతే అనేక మార్పులను మీరు చూడబోతున్నారు. అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి అనేది రాబోతుంది. ఈ టైంలోనైతే
దైవం యొక్క అనుగ్రహం మీపై అద్భుతంగా ఉండబోతుంది. ఈ టైంలో మీరు అద్భుతమైన ఫలితాలను అయితే పొందబోతున్నారు. మీ యొక్క పెద్ద కోరిక కూడా ఈ టైంలో తీరబోతుంది. అయితే మీ యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి. మీరు కష్టాల నుండి బాధల నుండి విముక్తులు కూడా కాబోతున్నారు. అయితే ఈ టైంలో మీరు అప్పుల బాధ నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది. ఊహించని ధనలాభాలు మీకు కలగబోతుంది. దానివల్ల మీ పైన నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ టైంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ రాశి వారు ఎంత సంపాదిస్తున్నారో, ఏం తింటున్నారో, ఏం చేస్తున్నారో ఈ విషయాలు ఎవరితో చెప్పకండి. దీనివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెరుగుతాయి. ఈ రోజుల్లో ఒకరు బాగుపడితే ఇంకొకరు అస్సలు చూడలేరు. మిమ్మల్ని ఎప్పుడు కిందికి తొక్కాలని చూస్తారు. కాబట్టి కొంతమందితో మీరు జాగ్రత్తగా ఉండండి. వారెవరో మీకు బాగా తెలుసు. అయితే ఈ రాశి వారికి ఒకవేళ నరదృష్టి తగిలితే మీకైతే బద్ధకంగా ఉంటుంది. ఏ పని చేయాలనిపించదు. అలాగే మనసులో చిరాకు అనిపించడం, ఏకాగ్రత లేకపోవడం, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావడం, నరదృష్టి ఉంటే మాత్రం ఇలాంటివి జరుగుతాయి. ఆదివారం రోజు మీరు పెద్దవారితో దిష్టి అనేది తీయించుకోండి. అయితే ఈ మేషరాశి వారి యొక్క కష్టాలు బాధలు అనేవి తీరిపోయే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ మేషరాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం ఈ 3 రోజుల్లో మీరు పొందబోతున్నారు. ఈ రాశి వారిని అదృష్టం అనేది వరించబోతుంది. మంచి స్థాయికి మీరు చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు కూడా రాబోతున్నాయి. వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ మీకు తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు మంచి జీతాలు పెరుగుతాయి. ఏ పని చేసినా కానీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. అయితే ఈ టైంలో ఉద్యోగస్తులకు అయితే ప్రమోషన్లు రాబోతున్నాయి. అయితే ఈ మేషరాశి వారికి మాత్రం ఒక పెద్ద కోరిక అనేది తీరబోతుంది. ఈ టైంలోనైతే మీకు ఏదో ఒక రోజు అయితే ఫోన్ కాల్ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ 3 రోజుల్లో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల మీరైతే ఒక శుభవార్త అనేది వినబోతున్నారు. అయితే ఉద్యోగానికి సంబంధించి మీరు ఏదైనా గతంలో ప్రయత్నం చేస్తున్నట్లు అయితే ఈ టైంలో దానికి సంబంధించి అయితే మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ టైంలో దానివల్ల మీరైతే శుభవార్త వినే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఏ వృత్తిలో ఉన్నవారు అయినా సరే మంచి లాభాలను పొందుతారు. వ్యాపారస్తులకు ఇది మంచి టైం అని చెప్పుకోవచ్చు. వ్యాపారం అభివృద్ధి చెంది డబ్బు అనేది మీ చేతికి అందబోతుంది. అయితే భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగబోతుంది. ప్రేమికులకు కూడా ఇది చాలా అనుకూలమైన టైం అని చెప్పుకోవచ్చు. ఈ టైంలో మీకైతే స్నేహితుల నుండి సహాయ సహకారం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే పెద్దల యొక్క సలహాలు మీరు తీసుకోండి. అయితే ఉద్యోగస్తులకు మాత్రం జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి లభిస్తుంది. అయితే ఈ టైంలో మీకైతే మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. ఈ టైంలో ఫోన్ కాల్ వల్ల మీ తలరాత మారబోతుంది. అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది.